నాంపల్లె రండి. రైల్వే స్టేషన్ దిగవాలి, దిగండి రండి. ఏమండి ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఆ వివరాలు మీకు చెప్పాలా? అని కాదు, తిరిగి చూశారు అందుకని అడిగాను. నేనే మిమ్మల్ని చూడలేదు. అబద్ధం చెప్పకండి, నేను చూశాను. మళ్ళీ బస్సు ఎక్కినప్పుడు మీ మొహంలో సంతోషాన్ని చూశాను. ఊరికా? అవును, రాజమండ్రి. రాజమండ్రా? రాజమండ్రి ఇదిగోండి. హీరో పెనండి. చూడకుండా ఉండాల్సింది. ఊరు కొత్త? అవును, మీరు ఎలా కనిపెట్టారు? చూస్తేనే తెలుస్తుంది. అవునండి, పేరు శివ, ఊరు సింహాచలం. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని ఇక్కడికి వచ్చాను. అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఏమిటి మీ పేరు? మీకెందుకు? పేరెందుకు అడుగుతారు? పిలవడానికి. స్టెల్లా. క్రిస్టీనా? ఏమండి ఏమండి ఇంకో 2 hours ఇక్కడ ఉంటారా? మళ్ళీ వస్తారా లేక అక్కడే ఉంటారా? నేనే రాజమండ్రి వెళ్ళడం లేదు, నా ఫ్రెండ్ వెళ్తుంది. అయితే అబద్ధం ఎందుకు చెప్పారండి? అడగగానే అన్ని వివరాలు మీకు చెప్పాలా? నేను చెప్పలేదా పేరు శివ, ఊరు సింహాచలం అని? మీరెందుకు అబద్ధం చెప్పారు? మీరు బాయ్స్ అడగకుండానే అన్ని చెప్పేస్తారు, మేము కూడా అలా చెప్పాలా? ఏయ్ ఆటో! ఏమండి ఇలా నడు రోడ్లో వదిలేసి వెళ్తే ఎలాగండి? మళ్ళీ ఎప్పుడు కలవడం? చెప్పండి, మీ అడ్రస్, ఫోన్ నంబరు ఏదో ఒకటి. మీకు ధైర్యం చాలా ఎక్కువ. ఓ ఆడపిల్లని చూశారు, తిరిగి చూడగానే వెంటబడి వచ్చారు. ఇప్పుడు అడ్రస్, ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఎక్కడో తన్నులు తింటారు. అవునవును, సింహాచలం నుంచి తన్నులు తినడానికే వచ్చాం. చెప్పండి. ఏమండి మళ్ళీ మనం ఎప్పుడు కలవడం? చూద్దాం. ఇవాళేగా కలుసుకున్నా, ఈ ఊళ్ళోనేగా ఉంటున్నా. అదృష్టం ఉంటే మళ్ళీ మీట్ అవుదాం. పోనీ. ఇంట్లో పని ఎక్కువైందండి. అవును మాస్టర్. మాస్టర్ ఈ పిల్ల మరి బావగారు బాగున్నారా? బావగారే గొప్ప మరలు దొరికింది నాకు. థ్యాంక్స్ అండి. అయ్యి బాబు ఇంగ్లీష్ పీస్. బీకామ్ అగ్రికల్చర్. అరే బస్ లేలా వద్దకు రావడం మళ్ళీ పైగా సరసాలు వీళ్ళకి. కదులు కదులు. అబ్బా ఆ స్టైల్ చూడవే, మళ్ళీ మళ్ళీ చూడాలనుంది. అవునే నోర్మి అండి, ఆయన అసలే హిట్లరు. అమ్మాయి గారు
ఈ కొంగ ఉంది చూడండి, ఇక్కడి నుంచి అది గదిగో ఆ కొంగ దాకా. ఓరా కొంగ ఎగిరిపోయిందిరా. ఆ ఎగిరితే ఎగిరింది రావా, అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం. మరి కొంగ అది మంద కాదండి. ఏయ్, అది కూడా మందేనా? ఇది అమ్మాయి గారు, అది గదిగో ఆ డ్యామ్ ఉంది చూడండి. గవర్నమెంట్ ఉండదని చెప్పబోతున్నాను, అంతలోకి బ్రేక్ వేసేసావు. వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు. హలో. అరే అమ్మాయి గారికి చెమటేసింది, తడొచ్చే. ఏహే, నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చెమటెందుకు ఎడుతుంది? అటు చూడండి. అయ్యో నాకు సిగ్గాను బాబు. ఏయ్, నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి నాటి మొక్కలను పీకేస్తున్నారు? ఆ మొక్కల్ని ఏంటి తల కిందగా పాచేస్తుంది? మట్టిలో పిండి రుబ్బేస్తున్నారేటి? అసలు ఆ సూపులేటి? అదే బాగలేదు. చేంజ్ ఎవ్రీబడి. చేంజ్ 10 రూపాయలు సరిపోద్దమ్మా. నేను చెప్పింది వాళ్ళందరినీ మార్చమని. మొత్తం జాతర మార్చేస్తాను. డూ ఇట్. అవునండి, లేకపోతే డూయిట్లు పాడుకుని కూర్చుంటారు. నువ్వు రావా? టవల్. ఇది కూడా ఏంటిది? ఊళ్ళో వాళ్ళ కళ్ళు పడితే దిష్టి అవుతుంది. ఈ ఒంటికి దిష్టికి స్టేన్ తగలదు. అయ్యో, ఆడవాళ్ళు తినేసరిగా ఎలా చూస్తున్నారు తెలుసా? అసలు వాళ్ళంతా అలా చూస్తుంటే నీకెందుకు అంత కోపం? మరి నాకు కాకపోతే ఇంకెవరికి? పట్టుకోపోయేదాన్ని నేను. తప్పండి. అమ్మా నాన్న లేని అనాథ నేను. నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు. అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడగలను బ్రో. జరగవయ్యా సార్. డ్రైవర్ సార్, బండి కొంచెం రివర్స్. ప్రిన్సిపల్ టుడే నోటీస్ హ్యాపీనా? ఆ రోజు ఎంత అప్సెట్ అయ్యారు నా వల్ల. సుబయ్య, పండితి మీకు దానికి ఏ సంబంధం లేదు. ప్రిన్సిపల్ సంబంధం ఉంది. ఆ రోజు ఎస్ అన్నారు. నిజంగానే నేను పెళ్లి చూపులకు వచ్చింటే? సుబయ్య, రివర్స్ లో ప్లీజ్. హలో ప్రిన్సిపాల్, మన ఇద్దరం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం. అది విధి, దాన్ని ఎవరూ మార్చలేరు. రాజాగారి బంగ్లాకి 3 రోజుల నుంచి ఏకబిగిని తిరిగేస్తున్నాడు మనాడు. ఇవాళనా ఇచ్చుంటారంటావా బహుమానం? ఇవాళ కాకపోతే ఇంకో 2 రోజుల్లో ఇస్తారు. నువ్వేం వర్రీ అయిపోకు. అది కాదురా, రేపు శివుడి వేషం ఉందిగా. పోనీ నువ్వు బంగ్లాకెళ్ళు, వాడిని మాతో తీసుకెళ్తాం. ఆ శివుడి వేషం కోసమే కదా 3 రోజుల నుంచి మన పడవటింటి ముందు చెట్టు కొమ్మలెక్కి దూకి మరీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది హనుమంతుడి వేషం కాదు, నువ్వు చెట్టు కొమ్మలెక్కి దూకడానికి రారా. నిన్న కిష్టుడి వేషం వేసి హరిశ్చంద్రుడు పద్యం పాడాడుగా, రేపు శివుడి వేషం వేసి కుప్పిగంతులు వేస్తాడు. ఈడొద్దు బాబో, ఈడో నోరు మీరే గబ్బిల మొహమా. మూడో కంటికి తెలియకూడని పచ్చి నిజాలు నీతో చెబుతున్నందుకు ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ చీకటి గోడల మధ్య బ్రతుకుతున్న నేను నా జీవితంలో మనసు నోరు విప్పి మాట్లాడుతున్నది ఈ రోజే. అది నీతోనే. ఈ పళ్ళ్యాన్ని బహుకరించింది ఎందుకు ఇప్పుడు అర్థమవుతుందంటే, వద్దంటే ఈ పగటి వేషగాడు తన ఆటకి 4 చప్పట్లు కోరుకుంటాడే తప్ప బహుమానాలు పట్టుకావంచాలు కాదండి. దయచేసి లోపల పెట్టండి. మా బహుమతిగా వద్దులే, నా జ్ఞాపకంగా తీసుకో. సరే, అయితే దీని మీద నా జ్ఞాపకంగా అని రాయండి.
అవును, అడగడం మర్చిపోయాను. మీ పంజరాలు ఏమిటండి? ఇవా ఒకప్పుడు జనంతోనూ పనివాళ్లతోనూ నిండి ఉండేది ఈ బంగ్లా. బయట నుంచి ఎవరైనా వస్తే పనివాళ్ళు వచ్చి ఆ వార్త రాజాగారికి అందజేసేవారు. ఇప్పుడు పని మనుషులు దాసీలు లేరు కాబట్టి ఈ పక్షుల్ని పెంచుతున్నారు మా అన్నయ్య. ఈ వరిస్తే బయట నుంచి ఎవరో పిలిచారని అర్థం అన్నమాట. అప్పుడు ఆయన బయటకు వస్తారు. బానే ఉంది కానండి, అసలు ఈ బంగ్లాయే ఓ పెద్ద పంజరం. అందులో మీరు ఒంటరి చిలక, మళ్ళీ ఇందులో పక్షులు వాటిని బంధించే పంజరాలున్నా. చూడండి అమ్మాయి గారు, పుట్టడం చచ్చిపోవడానికని మనకు తెలుసు. మధ్యలో ఏమిటండి ఈ బంధాలు బాధలును? వాటికి నాకు స్వేచ్ఛనిచ్చే కాలం ఎప్పటికైనా వస్తుందేమో. ఆ, సరే ఇప్పుడే వస్తాను. కాలం రాజు, ఆ పక్షులు ఎప్పుడు విప్పలేదు. ఈ బంగ్లాలో ఎగిరిపోతాయో ఏమో. పట్టుకో రాజు, త్వరగా పట్టుకో.